నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నా స్కూల్ ఫీజ్ హార్డ్లీ 200 to 300 రూపీస్ ఉండేది. నేను చదివింది నార్మల్ స్కూల్. కాన్వెంట్, ఇంగ్లీష్ మీడియంలో అయితే 400 to 500 రూపీస్ వరకు ఉండేది. ఇదంతా నేను చెప్పేది 2006 to 2007 గురించి. అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇక మా నాన్న వాళ్ళ టైం అప్పుడైతే స్కూల్ ఫీజులు మరింత తక్కువగా ఉండేవి. దాదాపు అందరూ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్ దాకా ఎందుకు, ప్రీ స్కూలింగ్ ప్రైసెసే లక్షల్లో ఉంటున్నాయి. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవ్రీ ఇండియన్కి ఎడ్యుకేషన్ అనేది ఒక రైట్. అందువల్ల చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఫ్రీగా ఎడ్యుకేషన్ని ఇస్తున్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నారు. పోనీ ప్రైవేట్ స్కూల్లో ఏమైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుందా అంటే లేదు. మరి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్పై తల్లిదండ్రులందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే దానికి చాలా రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా పేదవాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారన్న భావన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంది. అందుకే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించడానికి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఒక స్టేటస్ సింబల్గా తల్లిదండ్రులందరూ భావిస్తున్నారు. అందువల్ల లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కొన్ని సంవత్సరాల నుండి తల్లిదండ్రులను దోచుకోవడం మాత్రమే కాకుండా స్కామ్స్ కూడా చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తమ పిల్లలిద్దరిని చదివించడానికి తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా పిల్లల చదువులకు డబ్బులు సరిపోక ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీస్తున్నారు. మరెందుకు? ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా 5 to 6,000లో ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోయేది. మరెందుకు ఈ రోజుల్లో లక్షల్లో ఖర్చు అవుతుంది? పేరెంట్స్ ఎందుకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు పంపట్లేదు? ఇది ప్రైవేట్ స్కూల్స్ యొక్క దోపిడీ విధానమా, లేక తల్లిదండ్రుల అమాయకత్వమా, లేక గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూరా? అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఇలా బరితెగించడానికి గల కారణాలు ఏంటో, అవి పేరెంట్స్ని ఎలా లూట్ చేస్తున్నాయనే విషయాలను ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. 5,000 అయినాయి టెక్స్ట్ బుక్లు. బుక్స్ మా దగ్గరనే కొనాలి, యూనిఫామ్స్ కొనాలి. ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తెలియదు అంటే ఈ పెట్టుబడి పెట్టేటోళ్ళంతా కూడా పెత్తందారులు, వాళ్ళ చేతుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 90% స్కూళ్ళు కానీ కళాశాలలు కానీ ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ చట్టం తెలియదు. ఫ్రెండ్స్, ఇండియాలో 14,89,115 స్కూల్స్ ఉన్నాయి. అందులో 26.5 కోట్ల స్టూడెంట్ చదువుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్పింది ఇండియాలో టోటల్ స్కూల్స్ గురించి. ఇందులో కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఇలా అన్ని టైప్ స్కూల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని గురించి నేను వీడియోలో ముందు మాట్లాడతాను. ఇప్పుడు మనం ఇందులో ప్రైవేట్ స్కూల్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. 2022 డేటా ప్రకారం ఇండియాలో 34,753 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 9 కోట్ల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఇండియాలో 1/3 స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ స్కూల్లోనే జరుగుతుంది. సో ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పిల్లాడిని 3 years ఏజ్ నుండి 17 years ఏజ్ వరకు చదివిపిస్తే అతడి పేరెంట్స్కి అయ్యే ఖర్చు అక్షరాల 30 లక్షలు. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగానే ప్రతి పేరెంట్కి తమ పిల్లాడిని చదివించడానికి ఖర్చు అవుతుంది. నేను చెప్పింది మినిమం ప్రైస్, ఇంతకంటే ఎక్కువ కూడా అవుతుంది. అందువల్లే 2021లో 40 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్ నుండి తమ అడ్మిషన్ని వెనక్కి తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. 2005లో ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజు ఎంత ఉండేదంటే ఇందులో ఇంక్లూడింగ్ స్టేషనరీ, బుక్స్, ట్రాన్స్పోర్టేషన్తో కలిపి యావరేజ్గా 35,000 వరకు యాన్యువల్ ఫీజు ఉండేది. 2011 వచ్చేసరికి యాన్యువల్ కాస్ట్ 94,000కి పెరిగింది. 2011 నుండి 2023 వచ్చేసరికి ఈ యాన్యువల్ కాస్ట్ 2 లక్షలకు చేరింది. ఇక వచ్చే సంవత్సరాల్లో ఇంతకంటే ఎక్కువ కూడా పెరుగుతాయి. సో ఇక్కడ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఎందుకు ఇంత ర్యాపిడ్గా ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజులు పెరుగుతున్నాయని. దానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి రీజన్ వచ్చేసి బుక్స్. ప్రైవేట్ స్కూల్స్ దోచుకోవడం స్టార్ట్ చేసింది ఇక్కడి నుండే. నార్మల్గా ఎన్సీఆర్టీ బుక్స్ 12 to 1,500 మధ్యలో దొరుకుతాయి. కానీ అవే బుక్స్ ప్రైవేట్ స్కూల్లో 4,500 పెట్టి తీసుకోవాలి. ఈ ప్రైవేట్ స్కూల్స్ తల్లిదండ్రులకు బుక్ షాప్ యొక్క పేరు చెప్తాయి. అదే బుక్ స్టోర్లో టెక్స్ట్ బుక్స్ అన్ని కొనాలని పేరెంట్స్పై ఒత్తిడి తెస్తారు. బయట నుండి కొనడానికి అస్సలు అలో చేయరు. కేవలం బుక్స్ మాత్రమే కాకుండా స్టేషనరీ ఐటమ్స్, కవర్స్, నోట్బుక్స్ కూడా వారు చెప్పిన షాప్లోనే కొనాలని తల్లిదండ్రులపై ప్రెజర్ చేస్తారు. 2019లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ప్రైవేట్ స్కూల్స్
కేవలం స్టడీ మెటీరియల్స్, స్టేషనరీ సేల్ చేస్తూ ప్రతి సంవత్సరం 50 లక్షల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాయి. అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ కంటే బుక్ షాప్ లాగా ఎక్కువగా పనిచేస్తున్నాయి. సో ఈ స్కూల్ పేరెంట్స్ని ఒక ఏటీఎం మిషన్ లాగా చూస్తాయి. వాళ్ళకు నచ్చినప్పుడల్లా ఏదో ఒక ఐటమ్ని పేరెంట్స్తో కొనిపిస్తారు. బుక్స్, నోట్బుక్స్, స్టేషనరీతో పాటు చివరికి యూనిఫామ్ని కూడా వదలరు. స్కూల్ యూనిఫామ్ని స్కూల్లోనే కొనాలని కంపల్సరీ చేశారు. పోనీ స్కూల్ ఫామ్ ఒకటే ఉంటుందా అంటే ఉండదు. ప్రతి ఒక్క స్టూడెంట్కి 3 రకాల యూనిఫామ్స్ ఉంటాయి. ఒకటి స్పోర్ట్స్, రెండవది హౌస్, మూడవది రెగ్యులర్ యూనిఫామ్. ఒక్కో యూనిఫామ్ కొనాలంటే ప్రతి ఒక్క పేరెంట్కి యావరేజ్గా 4,000 to 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మరి ప్రైవేట్ స్కూల్స్ ఇలా చేయవచ్చా? స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ స్కూల్ సేల్స్ యాక్టివిటీ చేయరాదు, కానీ రికమెండేషన్ మాత్రమే చేయవచ్చు. సో రికమెండేషన్ పేరుతో ఇందులో ఉన్న లూప్ హోల్ని ప్రైవేట్ స్కూల్స్ క్యాచ్ చేసి బయట ఉన్న బుక్ స్టోర్తో టైఅప్ లేదా వేరే వారిపై బుక్ స్టోర్ ఓపెన్ చేసి ఇవన్నీ సేల్ చేస్తూ పేరెంట్స్ని లూట్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా విపరీతంగా స్కూల్ ఫీజులు పెంచడానికి గల కారణం ప్రైవేట్ స్కూల్స్ ఏం చెప్తాయంటే టీచర్ల యొక్క శాలరీస్ పెరగడం కూడా ముఖ్య కారణం అని చెప్తుంటాయి. కానీ అది నిజం కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ శాలరీతో కంపేర్ చేస్తే ప్రైవేట్ స్కూల్ టీచర్ యొక్క శాలరీ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆన్ పేపర్స్ పై తమ స్కూల్లో టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని ఈ ప్రైవేట్ స్కూల్స్ చెప్పుకొని రియాలిటీలో మాత్రం వాళ్లకు తక్కువ పే చేస్తూ ఉంటాయి. దీనికి వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుందని. సో ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి శాలరీలు తక్కువ ఇస్తూ ఆన్ పేపర్లో ఎక్కువ ఇచ్చినట్టు చూపిస్తూ దీనివల్ల స్కూల్ ఫీజులు పెంచుతున్నామని పేరెంట్స్ని లూట్ చేస్తున్నారు. అయితే ఇలా ప్రైవేట్ స్కూల్స్ రకరకాలుగా డబ్బులు దోచుకుంటున్న విషయం గవర్నమెంట్కు కూడా తెలుసు. అయినా కానీ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. దీనికి గల కారణం దేశంలో ఉన్న వేరువేరు రాష్ట్రాలన్నీ వేరువేరుగా ప్రైవేట్ స్కూల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని లాస్ని తీసుకువచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఫీజు హైక్ చేయాలంటే ఖచ్చితంగా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. దాదాపు ఇదే విధానం కూడా తమిళనాడులో ఉంది. ఈ రాష్ట్రాలే కాకుండా కోల్కతా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సపరేట్ లాస్ని ప్రైవేట్ స్కూల్స్పై ఇంపోజ్ చేశాయి. ఇలా లాస్ ఇంపోర్ట్ చేసినా కూడా ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజులు ఎందుకు తగ్గట్లేదని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. దీనికి గల మెయిన్ రీజన్ గవర్నమెంట్ లాస్ని ఇంపోజ్ చేస్తున్నాయి కానీ వాటిని సరిగ్గా అమలుపరచట్లేదు. ఒకవేళ అమలుపరిచినా కూడా ప్రైవేట్ స్కూల్స్ ఏదో ఒక రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ టీచింగ్ లాంటి ఫెసిలిటీస్ల పేరుతో పేరెంట్స్ నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ రీజన్ మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఎవరికి భయపడకుండా ఇలా దర్జాగా ఉండడానికి అతిపెద్ద రీజన్ పొలిటీషియన్స్. దాదాపు దేశంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ని ఎక్కువగా వాళ్ళు లేదా వాళ్ళ రిలేటివ్స్ లేదా వాళ్ళ బినామీలు నడుపుతున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం తమిళనాడులోని డిఎంకే పార్టీ లీడర్ యొక్క రిలేటివ్ 40+ స్కూళ్లను నడుపుతున్నాడు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దట్టు తెలంగాణలో కూడా బిగ్ పొలిటీషియన్స్ పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్లను నడుపుతున్నారు. ఇవేవి యూజీసీ, ఏఐసిటిఈ, ఎంసీఐ లాంటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ బాడీస్ యొక్క గైడ్లైన్స్ని ఇంచు మందం కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి. వీటిపై ఎన్నిసార్లు యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వచ్చినా ఈ పొలిటీషియన్స్ వల్ల వెనుకడుగు వేయాల్సి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎన్ని లాస్ ఇంపోర్ట్ చేసినా వీళ్ళు దాన్ని అమలుపరచరు. ఒకవేళ అమలుపరిచేటట్టు చేసినా ఫాలో అవ్వరు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇండియాలో 4 types ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే నవోదయ స్కూల్స్ గవర్నమెంట్ అండర్లో నడుస్తాయి, కానీ రిజల్ట్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే ముందుంటాయి. మే 2023లో క్లాస్ 12 రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో నవోదయ స్కూల్స్ రిజల్ట్స్ టాప్లో ఉన్నాయి. ఈ స్కూల్స్లో పాస్ పర్సెంటేజ్ 97.5%, అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా చాలా ఎక్కువ. నవోదయ స్కూల్స్ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేది కేంద్రీయ విద్యాలయాస్. ఇందులో టోటల్ 92.5% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. నవోదయ కేవీస్ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేది ప్రైవేట్ స్కూల్స్, 87% పాస్ పర్సెంటేజ్. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేవి గవర్నమెంట్ స్కూల్స్, 83%. కానీ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల సీట్ ఈజీగా దొరకదు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్దామనుకుంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్, స్టాఫ్ సరిగ్గా ఉండరు. 2013లో చేసిన సర్వే ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 5th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి చదవడం కూడా రావట్లేదని తెలిసింది. సో
ఇంత చూశాక ఒక పేరెంట్గా మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా? ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాం, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇదే ఈ ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు అలుసుగా భావించి తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ వాళ్లకు ఖచ్చితంగా తెలుసు, ఇండియాలో పేరెంట్స్ ఒక పూట కడుపు మార్చుకొనైనా ఉంటారు, కానీ పిల్లల చదువు దగ్గర ఖర్చు పెట్టడానికి వెనకాడారని. అందుకే ఇదే అదనుగా పేరెంట్స్ని అందిన కాడికి దోచుకుంటున్నారు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తే తల్లిదండ్రులు ఎవరు ప్రైవేట్ స్కూల్స్కి క్యూ కట్టరు. గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ఫెసిలిటీస్, స్టాఫ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ప్రైవేట్ స్కూల్స్కి చాలా ప్లస్ అవుతుంది. గవర్నమెంట్ కనుక గవర్నమెంట్ స్కూల్స్ని మరో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలాగా మారిస్తే కథ వేరే ఉంటుంది. ఇవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇవి ఇంపోజ్ చేసేది పొలిటీషియన్స్, ప్రైవేట్ స్కూల్ని మెయింటైన్ చేసేది కూడా పొలిటీషియన్సే. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చిన్నప్పుడు స్కూల్ గోడల మీద చదివేవాడిని, కానీ ఇప్పుడు ఆ హక్కుని డబ్బులతో కొనాల్సి వస్తుంది.